రాష్ట్రంలోని పల్లెలు పచ్చదనాన్ని నింపుకుంటున్నాయి. ఆహ్లాదకర వాతావరణంతో కొత్త రూపు దాల్చుతున్నాయి. పెరిగిపోతున్న కాలుష్యాన్ని తట్టుకునేలా మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తోంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక కథనం. గ్రామసీమల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు సందర్శకులతో కళకళ్లాడుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని 380 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పూర్తయిన రాయికల్ మండలం భూపతిపూర్లోని పల్లె ప్రకృతి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల వారిని కూడా ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము జగిత్యాల జిల్లాలోని నిన్న గ్రామ పంచాయత్ మరియు హ్యాబిటేషన్స్ 380 గ్రామ పంచాయత్స్, 39 హ్యాబిటేషన్స్, మొత్తంగా 419 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర 1 ఎకరం కంటే ఎక్కువ కూడా ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. అందులో సుమారుగా 2000 మొక్కలు ఒక్కొక్క పల్లె ప్రకృతి వనంలో పెట్టుకోవడము జరిగింది. దాని ద్వారా విలేజ్లో ఏదైతే టౌన్లో ఉంటుందో పార్క్స్, అట్లా విలేజ్లో కూడా పార్క్స్ ఉండాలి. వృద్ధులు కానీ పిల్లలు కానీ ఆడుకోవడానికి, కొంతసేపు సేద తీరడానికి, వాకింగ్ చేసుకోవడానికి ఉండేటట్టుగా ఇవన్నీ కూడా పల్లె ప్రకృతి వనాలను పెట్టడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మెయింటెనెన్స్ వాచ్ అండ్ వార్డ్ పెట్టాము. అన్ని చోట్ల కూడా మొక్కలు చాలా బాగా పెరిగాయి. ఎక్కడెక్కడైతే రీప్లేస్మెంట్ అవసరం ఉందో ఆ రీప్లేస్మెంట్లో కూడా చేస్తూ ఉన్నాము. దీన్ని మెయింటెనెన్స్ కూడా చేసి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మంచి వనంలాగా ఏర్పడితే అటు హరితహారంలో మొక్కలు పెంచినట్టుగా ఉంటుంది, ప్లస్ పల్లెల్లో కూడా ఒక ఆట విడుపు ప్రదేశంలాగా కూడా ఇది యూజ్ అవుతుంది. పర్యావరణ సమతుల్యత, పచ్చదన ఆవశ్యకతను వివరిస్తూ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ప్రజల్లో కొత్త ఆలోచనలకు నాంది పలుకుతున్నాయి. ప్రతి గ్రామానికి ఒక చిట్టడివి పెంచడంలో భాగంగా తమ గ్రామంలో ఈ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లు భూపతిపూర్ గ్రామ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రకృతి వనంలో అధికంగా మొక్కలు నాటి చిట్టడివిలాగా పెంచే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ప్రకృతి వనం రూపకల్పన చేసింది. అందులో భాగంగానే మేము కూడా మా ప్రభుత్వ స్థానంలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో వివిధ రకాల మొక్కలు నాటాం, అలాగే చిట్టడివిలాగా ఉండేలా రూపకల్పన చేశాం. వీటితో పాటు ఇంటర్నల్గా రోడ్స్ వేసి మరి పల్లెటూరి వాతావరణం కనిపించేలా మంచే, గుడిసె, తర్వాత ఒక పురాతన బావి, ఇలాంటివి కచ్చరము, గుమ్మి, మన పల్లెటూరి వాతావరణం కనిపించేలా ఇక్కడ డిజైన్ చేసి స్వతహాగా ఆలోచనలతో చేయడం జరిగింది. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా శారీరక శ్రమ అత్యంత ఆవశ్యకమైన ప్రస్తుత సమయంలో ఇలాంటి ప్రకృతి వనాలు ఎంతో అవసరమని స్థానికులు అంటున్నారు. ఈ వనాల్లో ఔత్సాహిక యువతీ యువకులు జానపద పాటలతో పాటు లఘు చిత్రాలను నిర్మిస్తున్నారు. కుటుంబ సభ్యులతో రావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని స్థానికులు చెబుతున్నారు. పల్లె వాతావరణం బాగుంటుంది, పార్కు బాగుంటుందని మంచి కచరం, నాగలి, గుడిసె, ఇట్లా అన్ని పల్లె వాతావరణం బాగుంటుంది. మా గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రతి గ్రామం లోపల ఒక పార్కు చూసేటువంటి వాతావరణం, ఎక్కడో సిటీ లోపల జగిత్యాల కానీ, లేకపోతే హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ పార్కు వాతావరణం చూస్తుంటే, లేకపోతే శిల్పారామం వెళ్ళడము ఒక గ్రామీణ వాతావరణం కనబడుతుంది. కానీ ఇక్కడ మాకు చూస్తుంటే మాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ యొక్క పల్లె వాతావరణం, ఈ యొక్క గ్రామం అయినప్పటికీ కూడా మాకు ఈ వాతావరణం కొత్తగా కనబడ్డది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.